ఈరోజు మన టాపిక్ నేమ్ స్పర్మ్ కౌంట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. కొన్ని రోజుల క్రితం పిల్లలు కాకపోతే అమ్మాయి లోపం అని అందరూ అనేది. ఈరోజు సిచ్యువేషన్లో హెల్త్ చెకప్ చేసుకున్న తర్వాత అర్థమైంది అబ్బాయి లోపల స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని. యంగ్ ఏజ్ లోపల ఏమైతే మిస్టేక్స్ మీరు చేస్తారో, ఇష్టం ఉన్నట్లు తినడం, ఇష్టం ఉన్నట్లు ఉండడం, ఎంజాయ్ చేయడం, ఈ విధంగా మీ బాడీ ఎక్స్టర్నల్గా అంటే అవుట్ సైడ్ ప్రకారంగా ఏం డ్యామేజ్ కాదు, మీ యొక్క భవిష్యత్తు లోపల స్పర్మ్ కౌంట్ తక్కువ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి ఎంత అద్భుతంగా అంటే మీరు వింటే భయపడే విధంగా మాట్లాడుకుందాం. కానీ మీరు పక్కా వినండి, లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్పర్మ్ కౌంట్ అండ్ సెక్స్ పవర్ రెండు సేమ్ అనుకుంటారు. నేను బాగానే సెక్సువల్ లోపల పాల్గొంటున్నా, ఎనర్జెటిక్గా స్టామినాగా ఉన్నా అని బలంగా అనుకుంటారు అబ్బాయిలు. కానీ సెక్స్ పవర్ అనేది స్పర్మ్ కౌంట్ రెండు సేమ్ కాదు. ఈ యొక్క సెక్స్ పవర్ గురించి మాట్లాడుకుంటే ఒక బస్సు ఉందనుకోండి, ఈ యొక్క బస్సు స్మూత్గా వెళ్తుంది, మంచిగా డ్రైవర్ కానీ ఇంజన్ కానీ అంతా బెటర్గా ఉంటుంది. కానీ దానిలో ఎవరు ప్యాసింజర్స్ ఉండరు. స్పర్మ్ కౌంట్ అంటే అదే బస్సు లోపల ఎలాంటి ప్యాసింజర్స్ లేకుండా బస్సుని డ్రైవ్ చేయడము. అంటే ఎప్పుడైతే మీరు ఎంత సెక్స్ పాల్గొంటారు, ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీ యొక్క లో ఎంత స్పర్మ్ కౌంట్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క స్పర్మ్ కౌంట్ ఒకవేళ తక్కువ అయిందనుకోండి, వెంటనే మెడిసిన్స్ వాడడం, ఇంగ్లీష్ టాబ్లెట్స్ వాడడం, దీనితో సడన్లీ ఇంప్రూవ్మెంట్ అవుతుందంటే అది మీ యొక్క భ్రమ. మీరు మారాలి, ఆహారం మారాలి, ఆరోగ్యం మారాలి, అలవాట్లు మారాలి, ఎక్సర్సైజ్ రకరకాలుగా. కొన్ని సంవత్సరాల క్రితం ఏమైతే మిస్టేక్స్ చేసిరో ఆ యొక్క మిస్టేక్స్ అన్నిటినీ మీరు సెట్ చేసుకున్నట్లయితే మీ యొక్క స్పర్మ్ కౌంట్ పెరగడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకటే డిఫరెంటేషన్, బస్సు స్పీడ్గా వెళ్తుంది, ఇష్టం ఉన్నట్లు ఉంటుంది, కానీ బస్సులో ప్యాసింజర్స్ లేకపోతే బస్సుకు వాల్యూ లేదు. మీరు ఎనర్జెటిక్గా స్టామినాగా పర్ఫెక్ట్గా ఉంటారు బయటి ప్రకారంగా, మీలో స్పర్మ్ కౌంట్ పర్ఫెక్ట్గా లేకపోతే మీ యొక్క బాడీకి కాదు మీకు వాల్యూ ఉండదు మార్కెట్లో. కొన్ని రోజులైనాక ఎంతమంది పిల్లలని అడుగుతుంటే ఏం చెప్పుకోలేక ఆ బాధ వర్ణనాహితం ఊహించుకోలేమో. ఇంట్లో ఉన్న అమ్మాయి బయటికి వెళ్ళదు, మీరు బయటికి వెళ్ళరు, ఫంక్షన్స్ పోరు, ఏం చేయరో, మీలే కుమిలిపోయి బాధపడుతుంటారో. ఇలాంటి విషయాల గురించి క్లియర్గా ఈరోజు సైన్స్ ప్రకారం మాట్లాడుకుందాం. ఏ విధంగా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, ఏం చేయాలి అనే విషయాలు. ఈ రోజుల్లో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకున్నప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువైందని వస్తుంది రిపోర్ట్స్లో. కొందరు టెన్షన్, ఫుడ్ వలన, లైఫ్ స్టైల్ వలన ఎందుకు స్పర్మ్ కౌంట్ తక్కువ వస్తుంది, ఏం చేయాలి అని భయాందోళనకు గురవుతారు. దీనిని మనం సింపుల్గా సైన్స్ ప్రాసెస్లో అర్థం చేసుకుందాం. ముందుగా స్పర్మ్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మన బాడీలో స్పర్మ్ ప్రొడక్షన్ మెయిన్లీ టెస్టిసైడ్స్లో జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్లో హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్స్ పంపుతాయి. అప్పుడు టెస్టోస్టెరాన్ మరియు రీప్రొడక్టివ్ సిస్టమ్ హార్మోన్ సపోర్ట్తో ఈ యొక్క స్పర్మ్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే స్కూల్ ప్రిన్సిపల్ ఏ విధంగా అయితే సిగ్నల్స్ ఇచ్చే టీచర్స్ పనిచేస్తారో, అదే విధంగా మన యొక్క బాడీలో హార్మోన్స్ పర్ఫెక్ట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మన బాడీ లోపల ఉన్న ప్రతి ఒక్క పార్ట్ బెటర్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీనిలో మొదటి మిస్టేక్, స్ట్రెస్ వల్ల ఏమవుతుందో తెలుసుకుందాం. డైలీ స్ట్రెస్ వల్ల బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ కావడం జరుగుతుంది. కార్టిజాల్ రిలీజ్ కావడం వల్ల మీ యొక్క బాడీలో ఏదైతే హార్మోన్ సర్కిల్ ఉందో ఆ యొక్క హార్మోన్ సర్కిల్ డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు దీనివల్ల లో ఎనర్జీ, బాడీ రికవర్ స్లోగా ఉండడం, నిద్ర రాకపోవడం, కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ఒక ఆఫీస్ లోపల ఉన్న వర్కర్కి బాగా పనిచేసి టార్చర్ చేసి ఆ పర్సన్ ఏ విధంగా అయితే టైర్డ్గా ఇబ్బందిగా ఫీల్ అవుతాడో, మన బాడీ లోపల కూడా ఉండే హార్మోన్స్ ఎక్కువ స్ట్రెస్ గురైనప్పుడు స్లోగా ఈ విధంగా ఇబ్బందిగా గురైతాయి. స్లీప్ లేకపోతే బాడీలో ఏ ప్రాబ్లం వస్తుంది. డీప్ స్లీప్ సమయంలో బాడీ రిపేర్ హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ బెటర్గా రిపేర్ కావడం జరుగుతుంది. ఎప్పుడైతే పూర్ స్లీప్ వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది ఎక్కువగా బెటర్గా రిపేర్ అయ్యే అవకాశం ఉండదు అని ఇది స్టడీస్ చెప్తున్న విషయం. కాబట్టి మీరు లేట్ నైట్ మొబైల్ చూడడం, వీడియోలు చూడడం ఇలాంటివి చేయడం
మీ యొక్క టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువగా బెటర్గా రిపేర్ కావడం జరగదు. అండ్ ఫోన్ ఫుల్గా ఛార్జ్ లేకపోతే ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా సమయం వరకు పనిచేయదో మీ యొక్క బాడీ పర్ఫెక్ట్గా రిపేర్ కాకపోతే నెక్స్ట్ జరిగే ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరగవు. ఎప్పుడైతే మీరు హీట్ అండ్ ఎఫెక్టబుల్ ల్యాప్టాప్, మొబైల్ ఇవన్నీ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ శాతం మన బాడీలో స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది కూల్ ఉన్న ప్రదేశాల లోపల ఎక్కువగా ఇది ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. మీరు ఎక్కువ హీట్ ఉన్న ల్యాప్టాప్, మొబైల్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మీ యొక్క టెస్టైల్ లోపల టెస్టోస్టిరాన్ బెటర్గా ఇంప్రూవ్మెంట్ కాదు. ఓవర్ హీట్ అయిన ల్యాప్టాప్ ఏ విధంగా అయితే హ్యాంగ్ అవుతుందో మీ బాడీ లోపల ఉన్న కణాలు కూడా హీట్ ఎక్కువైతే స్ట్రెస్ ఫీల్ అవుతాయి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఈరోజు ఎగ్ రైస్ కానీ, న్యూడిల్స్, పానీపూరి, గప్చిప్, బోండాలు ఇవన్నీ మీ యొక్క నాలుకకు రుచి కొట్టే ప్రతి ఒక్క ఐటమ్ మీ యొక్క స్పర్మ్ కౌంట్ని తగ్గిస్తుంది, మిమ్మల్ని అనారోగ్య పాలకి గురి చేస్తుంది. కాబట్టి రుచి లేకున్నా సరే మీ యొక్క శరీరానికి మంచిగా ఉన్న ఆహారం తీసుకోండి. ఈరోజు మీరు శరీరంలో ఎలాంటి ఆహారాన్ని ఇచ్చినా అది ఫ్యూచర్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. మంచి ఇస్తే మంచి, చెడు ఇస్తే చెడు. అదేవిధంగా ఏదైతే ఇనుము ఉందనుకోండి, ఆ యొక్క ఇనుముని మనం రెగ్యులర్గా యూజ్ చేయకపోతే ఏ విధంగా ఇనుము పడుతుందో, తుప్పు పడుతుందో మీ యొక్క బాడీ కూడా పర్ఫెక్ట్ ఆహారం ఇచ్చినప్పుడే టాక్సిన్స్ క్లీన్ కావడం జరుగుతుంది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చాలా మంది స్టైల్గా చేస్తారు, ఎంజాయ్గా, ప్యాషన్గా, ఇష్టంతో ఫ్రెండ్స్ చేస్తారని నేను చేయాలని. దీని పట్ల స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల మీ యొక్క బ్లడ్లో కొన్ని రకాల టాక్సిన్స్ ఫామ్ అవుతాయి. ఈ యొక్క ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ స్ట్రెస్ గురై హార్మోన్స్ని ఇన్బ్యాలెన్స్డ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ అయితాయో మీ యొక్క జరిగిపోయే స్పర్మ్ కౌంట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు మీ యొక్క బైక్లో రాంగ్ పెట్రోల్ వేసిరనుకోండి, బైక్ ఏ విధంగా అయితే ఖరాబ్ అవుతుందో బాడీకి కూడా ఎక్కువ టాక్సిన్స్ ఇస్తే బాడీ ఖరాబ్ కావడం జరుగుతుంది. ఎక్కువ సిట్టింగ్ లైఫ్ స్టైల్ డేంజర్ అయిపోయింది ప్రజెంట్ మూమెంట్లా. రోజంతా సిట్టింగ్, ఆఫీస్లో చైర్లో, ఇంటికాడ బైక్ పై ఎక్కడ పోయినా సిట్టింగ్. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బెటర్గా కావడం లేదు. ఇది చాలా ఎఫెక్టబుల్ మీ యొక్క స్పర్మ్ కౌంట్ డౌన్ కావడానికి ఇది ఒక మెయిన్ రీజనే. కాబట్టి మీరు డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకోవడం వల్ల మీరు బెటర్ హెల్త్ ఉంటుంది, బెటర్ సర్క్యులేషన్ ఉంటుంది, బెటర్గా స్పర్మ్ కౌంట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే నీళ్లు ఒక విధంగా నది లోపల పారుతుంటాయో ఆటోమేటిక్గా బెటర్గా ఉంటాయి. నీళ్లు పారడం ఆగిపోయి ఆ యొక్క నది స్టాప్ అయిపోతే అక్కడ దోమలు అవన్నీ ఆలి డస్ట్ ఫామ్ అవుతుంది. మన యొక్క శరీరం కూడా అలాగనే ఉంటుంది. సన్లైట్, విటమిన్ డి. ఈరోజు విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీ లోపల ఉండే హార్మోన్స్కి. మన యొక్క బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల విటమిన్ డి మిస్ అవుతున్నాము. కాబట్టి ఈ యొక్క సన్లైట్లో తిరగడం చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ తిరగండి. మొక్కలకు ఏ విధంగా అయితే సూర్యరశ్మి తగిలితే మొక్కలు బెటర్గా ఉంటాయో, గ్రోత్ అవుతాయో, మన యొక్క శరీరానికి సూర్య అంటే విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సన్లైట్లో డైలీ 30 minutes ఉండండి. చాలా మంది నిద్ర లేచినప్పటి నుంచి పండుకున్నంత వరకు ప్లాస్టిక్ యూజ్ ఎక్కువ ఉంది. ఈ యొక్క ప్లాస్టిక్ లో BPA వంటి కెమికల్స్ ఉంటాయి. ఇది చాలా ఆరోగ్యానికి ప్రమాదకరం. కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ప్లాస్టిక్ వాడకం ఎక్కువ వాడడం వల్ల హార్మోన్స్ డిస్టర్బెన్స్ అయ్యి రాంగ్ సిగ్నల్స్ అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రాఫిక్ లో లైట్ రాంగ్ సిగ్నల్స్ ఇస్తే ఏ విధంగా అయితే ప్యాసింజర్స్, కస్టమర్ బిజీ కన్ఫ్యూజ్ అవుతారో మీ యొక్క బాడీ లోపల ఉండే హార్మోన్స్ రాంగ్ సిగ్నల్స్ ఇస్తే మీ యొక్క బాడీయే కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ మెంటల్ హెల్త్. దీనిపైన చాలా ఫోకస్ చేయాలి. యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్, స్పిరిచువాలిటీ మీ జీవితంలో లైఫ్ టైం ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మీ యొక్క స్పర్మ్ కౌంట్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఏమైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతారో, టానిక్లు, గ్లూకోజ్లు, టాబ్లెట్స్ ఏమైనా సరే ఒక ఐటమ్ మీ యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క స్పర్మ్ కౌంట్ పెంచుతుందంటే పెంచే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. దానితో పాటు మీరు మారినప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. యంగ్ ఏజ్ లోపల ఉన్న యువకులు ఎవరైనా సరే ఇష్టం ఉన్నట్లు ఉండి తిని తాగి ఏం చేసినా సరే ఏం కాదనుకోకండి. దీని యొక్క రిజల్ట్ అనేది ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years తర్వాత చూపిస్తుంది.
ఆల్కహాల్ తాగడం, స్మోకింగ్ చేయడం ఇష్టం ఉన్నట్లు ఉంటారు. చాలా డేంజర్ ఇది మీ యొక్క లైఫ్కు. కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్ చేయండి, ఈ యొక్క విషయాలను గుర్తుంచుకోండి, ఫాలో అప్ చేయండి. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఈ యొక్క వీడియో లింక్ షేర్ చేయండి. ఇంతసేపు చూసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.